దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చిన రన్యారావు బంగారు కడ్డీలను దాచిన బెల్టును శరీరానికి కట్టుకుని ఉన్నట్లు అధికారులు గుర్తించి ఆమెను అరెస్ట్ చేశారు. అయితే విచారణ సమయంలో రన్యారావు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల ముందు తాను నిర్దోషినంటూ ఆవేదన చెందింది. తొలుత నేరాన్ని అంగీకరించిన ఆమె స్మగ్లింగ్ చేయాల్సి వచ్చిందంటూ మరో కొత్త విషయాన్ని వెల్లడించింది. తన వద్ద నుంచి అధికారులు 17 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు అంగీకరించింది. తాను దుబాయ్ మాత్రమే కాకుండా యూరోప్, అమెరికా, మిడిల్ ఈస్ట్ కూడా ప్రయాణించినట్లు చెప్పింది. ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో రన్య తనకు తెలియకుండానే చిక్కుకుందా అనే కోణం తెరమీదకు వచ్చింది. ఆమెకు స్మగ్లింగ్ పై అవగాహన ఉన్నా ఇదంతా చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రన్య తాను ట్రాప్ చేయబడినట్లు అధికారుల ముందు చెప్పినట్లు తెలుస్తోంది. రన్య నిజంగానే ఈ రాకెట్లో చిక్కుకున్నట్లయితే దీని వెనుక ఎవరున్నారు, ఎలా చిక్కుకుందో వెల్లడించాలని అధికారులు అడిగినట్లు సమాచారం. రన్యారావు కేసు గతేడాది చెన్నైలో జరిగిన గోల్డ్ స్మగ్లింగ్ ఘటనతో పోలి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేరళకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య దుబాయ్ నుంచి 12 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడింది. బంగారం స్మగ్లింగ్లో పాల్గొన్న ఆమె ఫ్రెండ్ ఆమెని బ్లాక్మెయిల్ చేశాడని దర్యాప్తులో తేలింది. ధనవంతురాలైన రన్య సైతం స్మగ్లింగ్లో పట్టుబడ్డం కొత్త అనుమానాలకు కారణమవుతోంది. రన్య భర్త జతిన్ ఓ ఇంగ్లాండ్ ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. చెన్నై కేసు తరహాలో రన్యాను ట్రాప్ చేసి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.